నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛా వేదిక అంటారు. ఎవరైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. కానీ అదే స్వేచ్ఛ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పొలిటికల్ బాంబులా పేలింది. ఒకే ఒక్క కామెంట్ పార్టీలో ముదురుతున్న లీడర్షిప్ ఫైట్ ను ఒక్కసారిగా బయటపెట్టింది. ఆ వ్యాఖ్య చేసింది మరెవరో కాదు, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన టార్గెట్ చేసింది మరెవరినో కాదు, సాక్షాత్తు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని. మరి ఈ ఇద్దరి మధ్యలోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆ పవర్ గేమ్ వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ రోజు మన టాప్ స్టోరీలో చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే అంతా సెటిల్ అవుతోంది అనుకుంటున్న టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదు. అవును, మీరెంత చెప్పినా మహేష్ కుమార్ గౌడ్ మాస్ లీడర్ కాదు. ఎందుకంటే ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాదు కదా అనే అర్థం వచ్చేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఈ ఒక్క కామెంట్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. పార్టీలోని పవర్ స్ట్రక్చర్ను ఒక్కసారిగా కదిలించింది. అసలు మాస్ లీడర్ అంటే ఎవరు? జనాల్లో ఉండాలి, పోరాడాలి, ప్రజలతో కనెక్ట్ కావాలి. అంటే పరోక్షంగా ప్రస్తుతం ఉన్న పిసిసి చీఫ్ దగ్గర ఈ క్వాలిటీస్ లేవని కోమటిరెడ్డి కుండ బద్దలు కొట్టారు. ఇది కేవలం ఒక విమర్శ కాదు, ఇది ఒక లీడర్షిప్ ఛాలెంజ్ కూడా. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి అండదండలతోనే ఆయనకు పిసిసి పగ్గాలు దక్కాయి. అంటే ఇప్పుడు మహేష్ గౌడ్ ని కోమటిరెడ్డి టార్గెట్ చేశారంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టే లెక్క. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. కోమటిరెడ్డి ఈ టైంలోనే ఎందుకు ఈ కామెంట్ చేశారు? ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయమా, లేక రేవంత్ లీడర్షిప్ కు చెక్ పెట్టడానికి వేస్తున్న స్కెచ్చా? మహేష్ గౌడ్ మాస్ లీడర్ కాదంటే మరి కోమటిరెడ్డి దృష్టిలో అసలైన మాస్ లీడర్ ఎవరు? ఇక్కడే కోమటిరెడ్డి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తెరపైకి జగ్గారెడ్డి పేరును తీసుకొచ్చారు. కోమటిరెడ్డి జగ్గారెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. జగ్గారెడ్డి అసలైన మాస్ లీడర్. ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉంటారు, సమస్యలపై ఫైట్ చేస్తాడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా జగ్గారెడ్డిని దివంగత లెజెండరీ లీడర్ పి జనార్దన్ రెడ్డి, అదేనండి పీజేఆర్ తో పోల్చారు. పీజేఆర్ అంటే కాంగ్రెస్ లో ఒక బ్రాండ్, పేదల దేవుడిగా పేరున్న నాయకుడు. అటువంటి వ్యక్తితో జగ్గారెడ్డిని పోల్చడం అంటే ఇది సాధారణ ప్రశంస కాదు, ఇది ఒక క్లియర్ పొలిటికల్ ప్రమోషన్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగ్గారెడ్డి గతంలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడు. 2023లో ఓడిపోయినా పార్టీ ఆయన ఫ్యామిలీకి పదవి ఇచ్చి గౌరవించింది. జగ్గారెడ్డి అంటేనే ఎమోషనల్, ఎక్స్ప్లోసివ్. అదే ఆయనకు ప్లస్, అదే ఆయనకు మైనస్ కూడా. ఈ కథలో మరో కీలక మలుపు ఏంటంటే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగ్గారెడ్డిని ప్రశంసించడం. ఉత్తమ్ కూడా జగ్గారెడ్డి సీనియర్ నాయకుడు, ఆయన దూకుడు పార్టీకి పనికొస్తుందని, రాహుల్ గాంధీ కూడా జగ్గారెడ్డిపై సానుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలా కోమటిరెడ్డి, ఉత్తమ్ లాంటి సీనియర్ లీడర్లు ఒకరి తర్వాత మరొకరు జగ్గారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇది వ్యక్తిగత కామెంట్స్ అనుకోవాలా, లేక పార్టీలో రేవంత్ రెడ్డి టీంను వీక్ చేయడానికి ఒక కొత్త గ్రూప్ ఫామ్ అవుతుందని అనుకోవాలా? మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకుని ఏడాది దాటిపోయింది. ఈ ఏడాదిలో ఆయన ఉత్తమ ఫలితాలనే చవిచూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఇలా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయాలనే నమోదు చేసింది. ఇదంతా కూడా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగింది. మరి అలాంటప్పుడు మహేష్ గౌడ్ ని ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు? అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. పిసిసి లీడర్ అంటే పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున బలంగా తన వాయిస్ ని వినిపించాలి. అయితే పిసిసిగా మహేష్ గౌడ్ ఎక్కడో వెనకబడ్డారనేది మాత్రం గుర్తించాలి. కోమటిరెడ్డి వ్యాఖ్యానించినట్టుగా మహేష్ గౌడ్ మాస్ లీడర్ కాదు. పిసిసి ప్రెసిడెంట్ అయ్యేంత వరకు చాలా మంది కార్యకర్తలకు ఆయన ఎవరో కూడా తెలియదు. పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత మహేష్ గౌడ్ దూకుడుగా వ్యవహరించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. అలా అని ఆయనేం చేయలేదా అంటే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే మహేష్ గౌడ్ పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిసిసిగా మహేష్ గౌడ్ తన పనితీరు చూపిద్దాం అనుకునే లోపే ఇలాంటి అంతర్గత పోరు మొదలవ్వడం కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. జగ్గారెడ్డిని ఫ్రంట్లోకి తేవడం ద్వారా భవిష్యత్తులో పిసిసి రేసులో ఆయన్ను నిలబెట్టాలన్నది సీనియర్ల ప్లానా,
అటు జగ్గారెడ్డి కూడా సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అవకాశం దొరికితే ఆయన పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సీనియర్ మంత్రులు ఇలా రేవంత్ సన్నిహితుడిని ఎందుకు టార్గెట్ చేశారన్నదే అసలు ప్రశ్న. ఇక్కడే అనూహ్యంగా మరో వాదన తెర మీదకొస్తోంది. ఇటీవలే ఢిల్లీ పెద్దలను ఒప్పించి మరీ రేవంత్ రెడ్డి తన మిత్రుడైన వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ పదవి ఇప్పించుకున్నారు. నేను ఎలాంటి పైరవీలు చేయలేదని రేవంత్ రెడ్డి పైకి చెప్పినప్పటికీ పార్టీలో సీనియర్ లీడర్ కు రావాల్సిన రాజ్యసభను రేవంత్ రెడ్డి తన మిత్రుడైన వేం నరేందర్ రెడ్డికి కట్టబెట్టారనే టాక్ ఉంది. అలాంటప్పుడు జగ్గారెడ్డి కోసం తాము కూడా ఒక స్టాండ్ తీసుకుంటే తప్పేంటి అనే ధోరణిలోనే కోమటిరెడ్డి, ఉత్తమ్ వంటి సీనియర్ లీడర్లు మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. అయితే ఇలా మాట్లాడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని కార్యకర్తల వాదన. కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఉంది, కానీ అదే స్వేచ్ఛ ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ చేస్తుందా, లేక ఇదే ఆ పార్టీలో అసలైన ప్రజాస్వామ్యం అని సరిపెట్టుకోవాలా? మహేష్ గౌడ్ ఈ విమర్శలను తట్టుకొని నిలబడతారా? జగ్గారెడ్డి రేస్లోకి వస్తారా? ఈ మొత్తం ఎపిసోడ్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైన ఈ పవర్ గేమ్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ లో అసలైన మాస్ లీడర్ ఎవరు? మహేష్ గౌడ్ కి కోమటిరెడ్డి ఇచ్చిన షాక్ కరెక్టేనా? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.